అధ్యక్ష, నేను ఓటేయటానికి లైన్లో పోయి నిలబడ్డాను. లైన్లో నిలబడి ఓటేయటానికి బూత్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు డబ్బులు వేస్తా ఉంటే వచ్చే మెసేజ్ సౌండ్తో ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా ఫోన్ తీసి చూసుకుంటున్నారు అధ్యక్ష. అది ఎలక్షన్ కోసం వేసే స్కీము, వ్యవసాయ అభివృద్ధి కోసం వేసే స్కీమ్ అయితే దాని ముందేసేవాడు. మీరు కదా రైతు భరోసా స్కీమ్ని ఎలక్షన్ భరోసా స్కీమ్ మీ స్కీమ్గా మార్చుకున్నది. మేము నిజాయితీతో వేసాం కదా అధ్యక్ష. అది 2018లో. 2023లో ఏం చేశారు అధ్యక్ష? ఎన్నికల ముందు హైదరాబాద్ చుట్టూ మణిహారం లాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరానికి అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అడ్డంగా అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ముందు ఎన్నికలు గెలవటం కోసం రైతు భరోసా అకౌంట్లో వేశారు అధ్యక్ష. మీరు కదా ఎలక్షన్ స్కీమ్గా మార్చుకుంది. వాళ్ళు మేము అట్లా చేసేవాళ్ళం అయితే మేము ఈరోజు కదా వేసింది, నిన్నగా మొన్న. మేము 9,000 కోట్లు వేసుకున్నప్పుడు ఎలక్షన్స్ లేవు అధ్యక్ష. మేము నిన్నగా మొన్న వేసినప్పుడు కూడా ఎలక్షన్స్ ఇప్పుడేం లేవు. మేము అట్లా మీలాగా ఎలక్షన్ స్కీమ్ లాగా మార్చాలనుకున్నప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు, గ్రామాలు జరిగిన మొన్న ఎన్నికలప్పుడు, లేకపోతే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు వేసేవాళ్ళం కదా మీలాగా. మేము అట్లా వేయలేదే. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్నగా మొన్న మేము అందులో వేసి 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఇది మాకున్న నిబద్ధత. మీలాగానే అందరూ ఆలోచిస్తారనుకుంటే ఎట్లా? మీరట్లా ఆలోచించుకుని ఆ స్కీమ్లు అట్లా మార్చుకున్నారు. మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష. 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమం మా ఆలోచన. మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు. దాదాపు 45-46% మంది ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి తప్పనిసరిగా నాట్ ఓన్లీ రైతు భరోసా అధ్యక్ష, రైతులు పండించినటువంటి ధాన్యానికి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి బరాబర్గా లెక్క కట్టించి ఇచ్చాము అధ్యక్ష. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా పెట్టాము అధ్యక్ష. రైతు భరోసా వాటితో పాటు అధ్యక్ష ఇంకా భవిష్యత్తులో కూడా మిగతా పంటలు కూడా ఎవరైనా ఇస్తే ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రైతులు 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 అధ్యక్ష, రైతులు వ్యవసాయాన్ని పండగలాగా చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ అనేటువంటి పథకాన్ని పేటెంట్గా మార్చి ఈ దేశానికి దశ దిశ దిక్సూసి చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధ్యక్ష మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 లక్షల పంప్ సెట్లు ఉంటే 14,000 పైబడి కోట్ల రూపాయలని ఆ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఇచ్చేటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఎనర్జీ డిపార్ట్మెంట్ కట్టానికి సబ్సిడీ రూపేణ ఈ బడ్జెట్లో పెట్టాము అధ్యక్ష. అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినప్పుడు నిజంగా నాకు నవ్వొచ్చింది అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరెత్తారు కానీ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పెట్టినటువంటి బడ్జెట్ సంబంధించిన నిధులు రిలీజ్ చేయలే, బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. మహాలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తుల బోనస్తో పాటు మిగతా కార్యక్రమాలను కూడా తీసుకొని పోతా ఉన్నాం. దీనికి కావాల్సిన విధంగా ఒక్కొక్క దానికి 18,000 కోట్లు, రైతు భరోసా చేయుతకి 14,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకి 5,500 కోట్లు, మహాలక్ష్మి 4,305 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి ఎల్పిజి కింద 723 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల బోనస్కి 3,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఈ సంవత్సరం 600 కోట్లు, మొత్తంగా 50,713 కోట్లు ప్రజల సంక్షేమం కోసం పెట్టిన అధ్యక్ష. వీటన్నిటిని అమలు చేస్తా ఉన్నాం. గాలి మాటలు చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా వారు మాట్లాడారు. వడ్డీ లేని రుణాల గురించి మీరు మాటిచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదన్న అధ్యక్ష. వాళ్ళ వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడేది 2014 ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు
రుణమాఫీ చేస్తా అని చెప్పి మొదటి సంవత్సరం దాన్ని ఊసే వదిలేసి మిగతా 4 సంవత్సరాలు 4 ఇన్స్టాల్మెంట్స్ పెడితే అధ్యక్ష బ్యాంకులో ₹1,00,000 వీళ్ళు రుణమాఫీ చేస్తారని వాళ్ళు కట్టుకోకుండా ఉంటే అట్లాగే ఉంటే వీళ్ళు కడతారని 5 సంవత్సరాలకు ఆ ₹1,00,000 పేరు మీద వడ్డీకి వడ్డీ పడి 4 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత ఆ ₹1,00,000 వాళ్ళు కడితే మిగతా ₹1,00,000 అట్లే బ్యాంకులో అట్లే మిగిలిపోయింది అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీ రుణమాఫీ చేయలేదంటే అధ్యక్ష నేను చెప్తున్నాను చాలా ధైర్యంగా మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ పేరు మీద 20,617 కోట్ల రూపాయల్ని 2 లక్షల వరకు చేస్తామని చెప్పాం అధ్యక్ష. ఒకటేసారి చేసి చూపించాం తప్ప సంవత్సరాల తరబడి దాన్ని లాగలేదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు సెకండ్ టర్మ్లో కూడా అట్లాగే చేశారు అధ్యక్ష. మొదటి టర్మే కాదు 2018 తర్వాత వచ్చి కూడా 2 టర్మ్ 11,900 మాత్రమే ఇచ్చారు. మేము ఒకటేసారి 2 లక్షల కోట్లు చేస్తామని 20,617 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఇంకో విషయం కూడా మాట్లాడారు అధ్యక్ష, వడ్డీ లేని రుణాల గురించి, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గురించి. అధ్యక్ష వీళ్ళకి మహిళలన్నా ఐకేపీ పథకాలన్నా మహిళల ఆర్థిక సాధికారిత అన్నా వాళ్ళ ఎంపవర్మెంట్ అన్నా కానీ వీళ్ళకి నమ్మకం లేదు అధ్యక్ష. ఉమెన్ ఆల్వేస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళు ఆర్థికంగా ఎదగకూడదు, రాజకీయంగా రాకూడదు, రాజకీయంగా సమానత్వం కూడా కోరుకోకూడదు అధ్యక్ష. అది వాళ్ళ ఆలోచన. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అనుగుణంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల రుణానికి 10,000 కోట్ల రూపాయలు వడ్డీ గట్ట నిధులు కావాలి అధ్యక్ష. మేము ఇప్పటికే గత సంవత్సరంలో 1,500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో 2,500 కోట్లు పెడతా ఉన్నాం. వచ్చే సంవత్సరం 3,000 కోట్లు పెడతాం, ఆ తర్వాత 4,000 కోట్లు పెడతాం. మొత్తంగా 10,000 కోట్లు, ₹1,00,000 కోట్ల మహిళల కోసం వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధుల్ని బరాబర్ కేటాయిస్తాం. ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పిస్తాం. ఇవి కాకుండా ఇంకా బ్యాంక్ లింకేజ్తో ₹1,00,000 కోట్లు కాకుండా ఇంకా పైబడి కూడా వాళ్ళకి రుణాలు ఇప్పిస్తాం అధ్యక్ష. మా నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ పైన. కుటుంబానికి నెట్టారుగా నిలబడి ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి రూపాయి పోగేసి పిల్లలను చదివించటమో లేకపోతే ఆ కుటుంబాన్ని పోషించటమో లెక్కలు గట్టి ముందుకు తీసుకుపోయేటువంటి మహిళ పైన మాకు మా ప్రభుత్వానికి గౌరవం ఉంది. మహాలక్ష్మిలాగా మేము భావిస్తా ఉన్నాం. ఆ మహాలక్ష్మిని మేము పూజించడం కాదు, ఆర్థికంగా ఎదగటం కోసం కావాల్సిన శక్తియుక్తులు అన్నింటినీ వడ్డిస్తాం, వారికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళలాగా మేము చేయము అధ్యక్ష. వాళ్ళు మొత్తం 10 సంవత్సరాలు మొదటి టర్మ్ ఏమో 2014 నుంచి 18 వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కొంత రిలీజ్ చేసి వదిలేశారు. ఎన్నికలు అయిపోయి గెలిచారు. రెండో టర్మ్లో 18 నుంచి 23 వరకు వడ్డీ లేదు, రుణాలు లేదు, మహిళలు లేదు అధ్యక్ష. వాళ్ళలానే మేము కూడా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా ఉండం అధ్యక్ష. మేము తప్పనిసరిగా మహిళలకు సంబంధించినటువంటి